హలో అందరికీ వెల్కమ్ టు పూర్వీస్ లైఫ్ వ్లాగ్స్. ఈరోజు మా బుడ్డ దానికి ఫస్ట్ సాలిడ్ తినిపించేసాము. హెల్దీ అండ్ లైట్గా ఉండేలా చూస్ చేసుకోవాలనుకున్నాను, ఎందుకంటే ఫస్ట్ డేనే కదా. సో అందుకని ఈ రాగి అండ్ యాపిల్ పారెట్ చూస్ చేసుకున్నా. ఇక్కడ మా బుడ్డది బాగా నవ్విపిస్తుంటే ఎక్సైటింగ్గా నవ్వుతుంది ఫుడ్ బౌల్ చూసి. నాకు చాలా ఎక్సైటింగ్గా ఉండే ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేద్దామని ఫస్ట్ సాలిడ్. అసలు ఫస్ట్ స్పూన్ పెట్టాక తన ఎక్స్ప్రెషన్ చూసాక అమ్మయ్య నచ్చింది, షీ వాజ్ ఈటింగ్, షీ వాజ్ ఎంజాయింగ్ అని అనిపించింది. సో వెంటనే నోరు తెచ్చింది రెండో స్పూన్కి. అండ్ ఆ చైర్లో ఎంత స్టైల్గా కూర్చొని చూసారా, బెల్ట్ కూడా వేయించుకోలేదు, అలాగే ఒక చేత్తో ఆడుకుంటూ కూర్చొని ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తినింది. సో ఐ వాజ్ సో హ్యాపీ. ఫస్ట్ డే కదా, అయినా ఎక్కడ తోసేస్తుంది స్పూన్, ఫస్ట్ సాలిడ్ కదా, తినకుండా ఎలా ఉంటుంది అనుకున్నాను. బట్ షీ వాజ్ ఎంజాయింగ్ ఇట్. చాలా అండి, ఒక 5 to 6 స్పూన్స్ మనం పెట్టిన గోల్ చేయకుండా తింటే అదే చాలు అని అనుకున్నాను. 5 to 6 స్పూన్స్ తిన్నాక తనే స్పూన్ లాక్కుని ఒక 2 to 3 స్పూన్స్ తిన్నది. చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా అనిపిస్తుందో కదా చిన్నపిల్లల్ని చూస్తుంటే. నాకైతే చాలా ఇష్టం. సో ఏం లేదండి, చాలా ఈజీ రెసిపీ. ఇక్కడ చూపిస్తున్నట్లు జస్ట్ 2 teaspoons ఆఫ్ రాగి పౌడర్ తీసుకోండి. ఈ రాగి పౌడర్ నేను రాగులు కొనుక్కొని ఆరబెట్టి మిక్సీ పట్టుకున్నాను కడిగాక. సో 1/4 ఆఫ్ పీల్డ్ యాపిల్ తీసుకున్నా. ఇక్కడ చూపిస్తున్నట్లు జస్ట్ 1/4 ఆఫ్ పీల్డ్ యాపిల్. ఇది కూడా ఎక్కువ అయిపోతుంది ఫస్ట్ డే కాబట్టి, సో ఇంకా తక్కువ చేసుకోగలిగినా తక్కువ చేసుకోండి. అండ్ యాపిల్ స్టీమ్ చేసుకోవడానికి వాటర్ బాయిల్ చేసేసి ఈ స్టీమర్ బాస్కెట్ని ఆ వాటర్లో పెట్టేసేయండి. వాటర్లో పెట్టాక జస్ట్ 2 to 3 minutesలో మీకు స్టీమ్ అయిపోతుంది, ఎందుకంటే యాపిల్ కదా ఈజీగా అయిపోతుంది. ఇలా పెట్టేసుకుందాం. అండ్ జస్ట్ 2 to 3 minutes తర్వాత లిడ్ తీసి చెక్ చేసుకున్నాను చాక్తో, ఎందుకంటే ఫస్ట్ టైం కదా స్టీమ్ అయిందా లేదా అనేసి. సో చెక్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసి యాపిల్ ప్యూరీ రెడీ చేసి మిక్సీలో పక్కన పెట్టేసుకున్నాను. సో తర్వాత చిన్న తడ్కా ప్యాన్లో కొంచెం గీ వేసుకొని ఆ 2 teaspoons ఆఫ్ రాగి పౌడర్ దాంట్లో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాను. సో లైట్గా ఫ్రై అయ్యాక ఈ యాపిల్ ప్యూరీ పక్కన పెట్టుకున్నాం కదా, సో యాపిల్ ప్యూరీ దాంట్లో యాడ్ చేసేసుకుందాం. క్వాంటిటీ కొంచెం కాబట్టి అలా తక్కువగా కనిపిస్తుంది, బట్ ఉడికిన తర్వాత మీకు సరిపోతుంది. సో యాపిల్ ప్యూరీ వేసి కొంచెం మిక్స్ చేసుకుందాం, ఎందుకంటే పిండి ఉండలు కట్టేస్తుంది కదా. సో అది అవ్వకుండా మిక్స్ చేసుకొని, సో ఆ మిక్సీలో రిమైనింగ్ కొంచెం ఉంటుంది కదా ప్యూరీ, దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ కూడా కలిపేసుకుందాం. సో ఈ వాటర్ సరిపోతుంది మ్యాక్సిమం. నేను కన్సిస్టెన్సీ కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా. ఒక 2 minutes బాయిల్ అయ్యాక మీకు ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. సో అది చాలు. ఈ క్యూట్నెస్ ఇంకా చూడడానికి వెంటనే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.